ఈజీగా డబ్బులు సంపాదించి నాటకాలు రాయడి బాకీ తీర్చాలని, అలాగే డబ్బులతో పరారైన కేబుల్ కాంతారావు, అలాగే గంగని పట్టుకోవాలని ముగ్గురు గెటప్లు మార్చి ఊరూరు తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళ బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి పంతులు గెటప్లు వేసి జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు. తర్వాత ఏమైందో చూడండి. ఎరా భూసనం, ఎరా ఏంటి మొన్న పెళ్లి సంబంధం వచ్చిందంటే ఏమైందిరా? ఎరా ఆ సంబంధం గురించి అడగడానికి ఇదే టైం నీకు? 10,000గా వస్తానన్నాయి. నీది వెళ్తాడురా, వెళ్దా చెప్పు. నాకెట్టా తెలుస్తుందిరా ఎటకారం కాకపోతేను. నీకెలా తెలుద్దా? ఆ పెళ్లి పేరయ్య మా ఇంటికి రాగానే మీ ఆవిడ ఆ ఉప్పుకో పప్పుకో మా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చాక అక్కడ జరిగిందంత మొత్తం స్కాన్ చేసేస్తుంది, నీకు చెప్పేస్తుంది. నీకు తెలదా? ఊరికే నీ కొంపలో ఏం జరిగిందో మాకెలా తెలుస్తుంది? అత్తమా ఇది పట్టుకో. ఇటు చెంపు చేతిలో పెట్టి లుంగెత్తేస్తున్నాడు. నీలాంటి వాళ్ళ కోసమేరా ఇది రా. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. తిరుగుడు మీద సొల్యూషన్ చాలు కానీ ఇంటి ప్రతి ఓడికి నా పెళ్ళికోలే. నేను పెళ్లి చేసుకోపోవడానికి నేను మోడీ గారు అంత గొప్ప ఏం కాదు. నాకు పెళ్ళి అవుద్ది. అయ్యి బాబు అర్జెంట్ రా బాబు, ఎప్పుడు లేదు ఇలా కడుపుకెత్తరా. ఈ ఫోన్ ఒకటి చెప్పాయా? అదేమాయా, ఇదిగో ఈ ఊరు సెరుకొట్టుకు వచ్చాను. ఎవరో దొరకలేదు. పొద్దునే బాత్రూమ్కి వస్తారు కదా, అందుకని చూస్తాను మాయా. ఎవడో కలపలేదు బకరాగాడు. ఇది మొఖం చూస్తుంటే బకరాలకే పెద్ద ఉన్నాడు. ఇదే కదా ఎవడైతే మార్కెట్లే. హలో నీళ్ళు ఆ బోధగడికి వెళ్ళి ఓడుకో. నేను నీళ్ళ కోసం నిలబడలేదా? త్రిబులెక్స్ శాస్త్రని ఈ ఊరు కొత్తగా వచ్చాడు. త్రిబులెక్స్ శాస్త్ర అదే పేరు? త్రిబులెక్స్ సబ్లోగే అది వాడినా బాగుండు, తెల్లగానే ఉంది. హలో 10 సంవత్సరాల నుంచి అదే వాడతాం. ఓహో రెడీ చెప్పు. ఆయన నీ చెయ్యి చూసి నీకు పిల్ల ఉందో లేదో, పిల్లం నిన్ను అంతదే లేదో, అసలు నీకు పిల్లలు పుడతారా, ఒంట్లో పవర్ ఉందా అన్ని చెప్తాడు. నిజమే? నమ్మరా? ఇప్పుడు తీసుకెళ్తాను చూడండి. మీరు ఇక్కడ ఉండండి, గురువు గారు ఏ గెటప్ లో ఉన్నారో చూసి పిలుస్తారు. ఏ గెటప్ లో ఉంటాడు? ఆయన ఏమన్నా నిత్యానంద టైపా? ఇప్పుడు మొత్తులో ఉంటాడు ఆయన. అదే ఆ భగవంతుడు మొత్తులో చూసి వస్తాను, ఉండండి. మహానుభావులు అందరూ అంతే మరి. సీను ఎవడరా నువ్వు? పొద్దున గెటప్ వేసుకోమని చెప్పు, ఇప్పుడు వస్తున్నావు. ఎవడన్నా దొరికాడా? నేను ఏం చేసినా ఎరిపా పావడం తప్ప ఏముండదు. ఏదైతే అది అయింది కానీ మాయా, నీకు నా వల్ల మాత్రం బాగా సెట్ అయ్యా మాయా. నవరా నవ్వు, మాకు నామాలెట్టి నువ్వు సూటు బూటేసి తిరుగుతున్నావు. నేను చెప్పేది వినండి. అక్కడ ఒక బకరగా ఉన్నాడు, ఆడికి పెళ్లి అవ్వలేదని నాకు ఒక డౌట్. దాన్ని ఉపయోగించుకుని మనం క్యాష్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, దాన్ని ఏముంది. ఇక్కడ ఒక కమలాసనం, నేను చంద్రమోహన్ ఇరగ తీసేద్దాం. తీసుకురా. మీరు జాగ్రత్తగా మేనేజ్ చేయండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మనం చేసే యాక్టింగ్ కి పిచ్చెక్కిపోలాడు. గురువు గారు మిమ్మల్ని రమ్మన్నారు. రమ్మన్నారా? రండి. పదైతే ఈయనే త్రిబులెక్స్ శాస్త్రి గారు. నమస్కారం బాబు. నమస్తే, అలా కూర్చోండి. మీ ఓడి పొంతలోకి వెళ్ళి జనాన్ని కూడా వదలలేదండి బాబు. మీ గురించి చెప్పాడు, చెంబెల పడేసి ఎలా వచ్చేసాను. ఏమంటాయి? నువ్వు ఇంకా అదే మూడ్ లో ఉన్నట్టున్నావు. సరిగ్గా కూర్చోవయ్యా బాబు ముందు. తప్పైపోయిందండి బాబు. ప్రశాంతంగా బాబు కూర్చోండి. ఇంతకీ కడుక్కుని వచ్చారా? బాబు బయలుదేరండి, స్నానం వచ్చానండి. మీ సమస్య ఏమిటో మా గురువు గారికి చెప్పండి. అదే ఎలా చెప్పను? ఒరే శిష్య, ఈయన సమస్య వేరేలాగుంది. డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళమని చెప్పు. అయ్యి బాబు, బాడీ బుల్డోజర్ లాగా ఉందండి. కానీ గ్రహాలే నీ జీవితంతో ఆడేస్తున్నాయి. మాయ జీవించేస్తున్నాడు. ఏయ్ మా అరుణ, నాన్నగారు నీకు పెళ్లి కొడుకు ఫోటోలు పంపించాను కదా, అందులో ఎవరినిచ్చారో చెప్పు. తల్లి ఎవరే అతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు, చిరంజీవి లాగా ఉంటాడా, చెప్పవే తల్లి చెప్పవే గుల్లి,
మా అల్లుడిని చూపించు. ఇదిగో నాన్న ఈయనే. ఆ? ఈ బొగ్గు మొక్కగాని చూసి సిగ్గుపడిన మొదట ఆడపిల్ల నువ్వేనేమో తల్లి. సరే ఏం చేద్దాం, కానిద్దాం. ఏది ఆ చెయ్యి కొంచెం మా గురువు గారికి చూపించండి. తుడిస్తే మాత్రం రేఖలన్నా మారిపోతాయా? అబ్బబ్బా ఏ జాతకం అయ్యా, మహాజాతకం. ఇప్పటికే 3-4 పెళ్ళిళ్ళు అవ్వాలి, మరి ఎంత కావలేదంట? ఒక పెళ్ళి అవడానికి పరిష్కారం చెప్పండి చాలు. ఆ, గ్రహాలు అనుకరించట్లేదయ్యా. నేను ఒక మంత్రం చెప్తాను, రోజుకు 2 సార్లు చెప్పు. ఆక్పాక్ కరేపాకు డామ్ డూమ్ గయా. ఏంటిది ఆకు పాకు కరేపాక? ఇది మనం తాగినప్పుడు రక్తం మింటికడ పడిపోయినప్పుడు పాడిన పాటలా ఉందా? ఇది మంత్రమా? ఏదోట్లే. అదే మా గురుగారు చెప్పారు కదా, అది పాడితే మీకు దెబ్బతో పెళ్ళి అయిపోతుంది అంతేనండి. లేదు ఏది ఇది పాడితే దెబ్బతో పెళ్ళైపోతా? కత్తిలాంటి ఫిగర్ వస్తుంది కూడా. నేను చెప్పేది నమ్మవా? కావాలంటే చూడు, నీకు ఫోన్ వస్తుంది. ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు? అయ్యో ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొరుకుతుంది? ఓయ్ నిజమే? అది బాబా గురుగారు, నీ దర్శనం ఏంటో నాకు పెళ్లి సెట్ అయిపోయిందండి. రిఫ్లెక్స్ శాస్త్రం అంటే ఏంటనుకున్నావా? శిష్య, భక్తుడి తీర్థం ఎవరా? అలాగే గురుగారు, మరీ ఎక్కువ వేయకండి. చెయ్యలా పట్టమ్మా. ఇది ఎలా ఉంది? తీర్థం మందోసం వస్తుంది రే. ఎదుట్లే గురువు గారు, మీ వల్ల నా పెళ్లి సెట్ అయింది. మీరే దగ్గరుండి రేపు నా పెళ్లి సూపులకు వచ్చి నాకు ఈ పెళ్లి ఖాయం చేసి నాకు ఈ పెళ్లి చేసి పెట్టండి బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. గురుగారు గురుగారు, సంభావన అండి, సంభావన. సంభావన గురించి మాట్లాడరే. సరే, అమౌంట్ గూగుల్ పే చేసి వెళ్ళండి. ఎంతండి? జస్ట్ 20,000. 20,000? ఆ, అనవసరం వచ్చేనే. మా ఊళ్ళో చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నా 20 రూపాయలతో పోయేది. సరేలే గురుగారు. పని అయిందే. అయినా నేను ముందు తాగొద్దని చెప్పానా? ఓ అదా, నాలుగు లాగేస్తుంది. దాని గురించి వందేయాలని వాటర్లో రెండి కలిపేశారు. వీడి పల్లెటూరు కాబట్టి కవర్ అయ్యింది, లేదంటే దొరికిపోతురా బాబు. అడుగెడితే మొదలెడితే గుండెలు తీసి కాళ్ళని ఎగరేస్తే చిన్నారి చిల్లకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తారే? సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిల్లకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తారే? సిరిమల్లె పువ్వా. వచ్చేస్తున్నాడు మామయ్య గారు. అదేటండి ఇటు కాకుండా రాత్రులు పెట్టారు? ఓహో సర్లేండి, ముహూర్తం అలా అవుతే మీరేం చేస్తారండి? సర్లేండి, వచ్చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేస్తున్నాండి. ఒక పెళ్ళి అవుతుంటే ఈ అర్ధరాత్రి ముహూర్తాలు ఇటో. మొత్తానికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోతుంది. ఊరుకోమా, ఇప్పుడు చేసుకోలేదనుకో ఇంకెప్పుడు అవుదామా? అమ్మా నాన్న ఉంటే ఎంత సంతోషపడేవారు.
కాకపిల్ల కాకి ముద్దమ్మా అమ్ముంటే సంతోషపడేది. అదే నాన్నైతే ఛీ కదవా అని ముఖం మీద ఉమ్మేసేవాడు. కంగారు పడకన్నయ్య, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు. ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరుగుతుంది. మరీ ముసలోడు అయ్యే వయసు వచ్చేకంటే ఒక్క నిమిషం అన్నయ్య, ఫోన్ వచ్చింది. అలాగేనమ్మా. అర్జెంట్ గా మీటింగ్. ఓకే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. పెళ్లి చెట్టు అయిపోయింది. అన్నయ్య ఏంటమ్మా? పెళ్లి చూపులకి మీరు వెళ్ళొచ్చేయండి. నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది, రావడానికి కుదరదు. అదేటమ్మా, నువ్వు కూడా రాకపోతే నా వెనకాల ఎవరు వస్తారమ్మా? ఎవరిని తీసుకెళ్ళి మరి? మన పక్కింటి బాబాయ్ని తీసుకెళ్ళు. అన్నా సర్లే, ఈడొకడు అక్కడి నుంచి పంతులు గారు వస్తారు, సరిపోతారులేమ్మా. నీ మీటింగ్ చూసుకో. రండి గురుగారు రండి. ఆక్ పాక్ కరేపాక్ డామ్ డూమ్ గయా. ఇదేనా పెళ్ళిళ్ళు? అవునండి. అదృష్టవంతుడవయ్యా. రండి గురుగారు, అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి. కట్నం గట్టిగానే ఇస్తారా? ఈయనెవరో? ఈయన మా మాయ వరుస అవుతాడండి. ఆహా, మా ఇంటి పక్కలే అన్న. ఏం మాట్లాడుతున్నాడు? వీడికి కాసంతా ఎటకారం ఎక్కువలేండి. ఓహో, ఊరందరి మీద పగ తీర్చుకోవడానికి నీకు ఈ పెళ్లి కుదిరిందేమో. లేకపోతే ఏంటండి గురుగారు, ఆ శీతల సీటు పాట దగ్గర, ఆ చెరువు రోడ్డు దగ్గర ప్రతి ఓడికి నా పెళ్లి కూడా. ఒరే మాట, ఈ మొఖానికి ఐశ్వర్య వస్తుందేటి? ఏ కంకరాయ వస్తుందా? నువ్వేం మాట్లాడుకో, డౌట్ వస్తుంది. ఒరే శిష్య, లోపల ఏ గ్యాస్ బండి అన్న లీక్ అయిందేమోరా. హలో, కంగారు పడద్దు, నేనే. ఇట్ ఈస్ మై స్టైల్. మీరు కంగారు పడుతుంది గురుగారు, మా మామయ్య ఆర్మీలో రిటైర్డ్ ఆఫీసర్. అందుకే ఓ తెగలాడేస్తున్నాడు. ఎందుకు మీ పేరేంటంటే గురుగారు? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. అదేటది, పగలంతా మానేసి పెళ్లి చూపులకి రాత్రి రమ్మన్నారు. అవునండి, మా శాస్త్రాలు ఒప్పుకోవు. మీ శాస్త్రాలు పక్కన పెట్టండి. మొహం కడగకుండా మేకప్ వేయడం, స్నానం చేయకుండా చీరలు కట్టి రీల్స్ చేయడం మా పాపకి అలవాటు. అందువల్ల పాప పగలంతా బిజీ. అందుకే రాత్రి ఏర్పాటు చేసిన పెళ్లి చూపులు. అయితే పిల్లగుడు గారు, మీ ఆవిడమో ఇన్స్టాలో రీల్స్ చేయడం, మీరేమో ఆ వీడియోలు తీయడం, ఇద్దరికి బేసిక్ గా ఉంది సుమి. అయినా దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో పెళ్లి చూపులు ఎట్టి ఇంకేటి లేటు, అమ్మాయిని రమ్మనండి. బేబీ, బకరాలు వెయిట్ చేస్తున్నారు, బయటికి రామ్మా. బంధువులు వెయిట్ చేస్తున్నారు, రామ్మా. అమ్మయ్యా, బేబీ, అమ్మా బేబీ, నీ పెళ్లి చూపులమ్మా. సారీ నాన్నగారు. చిన్నపిల్లండి. నిన్ను అమ్మా, ఈ అబ్బాయి నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. నీకు నచ్చే పెళ్లి చేసుకుంటున్నావా? అవన్నీ మనకెందుకు, ఇద్దరికి ఓకే అయింది. మనకు కావాల్సిన సంభావన అయ్యేం పట్టించుకోకు, ఇద్దరికి ముడెట్టే. ఓకే, జోడి సూపర్. బేబీ, నీ అభిప్రాయం చెప్పమ్మా. ప్రభాస్ లాగా అందం లేకపోయినా హైట్ అయినా ఉన్నాడు. అయితే నువ్వు అనుష్క. శోభన్ బాబు లాగా రింగి లేకపోయినా జుట్టు అయినా ఉంది. నేను కూడా అది చూసే పడిపోయాను. ఇంకెందుకు, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్తారా పెళ్లి? అరుణా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నాన్న,
నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. మరి ఇంకెందుకు లేటు? దగ్గరలో ముహూర్తాలు ఉంటే చూడండి, పెట్టేసుకుందాం. చూడరా మంచి ముహూర్తాలు. బంగారం సింగారం దాల్చిన చెక్క లవణ మొగ్గ ఆ మాయా అలాగుందా? గ్రహాలు ఏమైంది గురుగారు? నీ జాతకం ప్రకారం 1 సంవత్సరం దాకా ముహూర్తాలే లేవు. అయ్యి బాబాయ్, పోనీ గ్రహాలకు ఎంతో కొంత ఇద్దాం. చూడండి గురుగారు, గ్రహానికి 50,000 మాయా, 2 గ్రహాలకి లక్ష. ₹1,00,000 అవుతుంది. అయినా పర్వాలేదు, పెట్టండి. ఈ నెల 3వ తారీఖు మంచి బేసిక్ గా ఉంది, పెట్టేద్దామండి ముహూర్తం. పెట్టేద్దాం. ఓకేనా? ఓకే. ₹1,00,000 తెగిన 3వ తారీఖు ముహూర్తం. సర్లే, ఈ పిల్ల మిస్ అయితే మన పిల్ల తల్లే. అమ్మో, సంవత్సరం అయిపోతుంది. కానీ గురుగారు, సర్లే ఏం చేద్దాం మరి. ఎరా భోజనం పెళ్లి సెట్ అయిందంట, మాట అయినా చెప్పలేదు, ముహూర్తానికి రాలేదు, ఊళ్ళో లేననుకున్నావా ఏమిటి? అదేనంటే మాకు త్రిపుల్ శాస్త్రి గారు ఆయన కొత్తగా వచ్చాడు. శాస్త్రా ఆయన చేయి చూశాడు, నీకు సంబంధం కుదిరిపోద్దని చెప్పాడు. కుదిరిపోయింది కూడా. చాలా గొప్ప అంతరండి. నాకు తెలియకుండా ఎవర్రా? నీకు కావాలంటే చెట్టు కింద ఉండండి. ఎలా సరే నువ్వురా, అతనితో నేను తేల్చుకుంటాను.